అన్న క్యాంటీన్ పైన అభిప్రాయం మూసేశారు కాబట్టి క్యాంటీన్ తీయడం అన్నది చాలా తప్పన్న. అమ్మ కూడెట్టి తన్నినట్టే, ఒక తల్లి కూడెట్టి నేను తినే టైం తన్నినట్టే తల్లిని. అన్న క్యాంటీన్ అన్నది ప్రతి ఒక్క పేదోడు 5 రూపాయలు ఎట్టి భోంచే చూడన్నా. ఎంతమంది పనున్నా లేపం అన్న క్యాంటీన్ తీసిన తర్వాత ఇసుక ఆపాడు. ఒక సీఎంకి 6 నెలలు ఇసుక గురించి తెలియలేదంటే వాడు సవట అయితేనే తెలియదు. ఒక సీఎం ఆర్డర్ అయితే 12 కోట్ల రూపాయలు దాన్ని సాయంత్రంలాగా పడగొట్టేశారే, 2 రోజుల్లో తీసేశారు మొత్తం. అలాంటిది ఇసుక గురించి తెలీదా? పిచ్చోళ్ళ పేదలు అంటే లేబర్ పిచ్చోళ్ళంగా ఉన్నాడేమో. ఎవరికాడే నేను పాలిటికల్ చేశాను, ఎవరికాడే చదువుకున్నవాడే. ఇక్కడ పనికొచ్చే వాళ్ళందరూ పిచ్చినా కొడుకులేం కాదు, చేతగా నా కొడుకులేం కాదు. ఇక్కడ ఏ జాబ్ చేసినా డబ్బులు గిబ్బులు సరిపోవు. 10,000 12,000 జీతానికి ఎందుకు? ఇక్కడికి వచ్చి ఏదో పని చేసుకుంటే సాయంత్రం డబ్బులు వస్తాయి, ఏదో పనులు ఉంటాయి, నెల దాకా పని చేస్తే జీతం మీరని ఎవరికాడే పనికి వస్తూ ఉంటారు. అంతేగాని మేము చదువుకోలేని వాళ్ళం కాదు, పిచ్చినా కొడుకులం కాదు. నీకు ఓటేసి అభిప్రాయం మీది. ఇప్పుడు 3 రాజధానులు అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు, మీరేమంటారు? 3 రాజధానులు ఉండాలన్నా. ఇప్పుడు వీడు పిల్లలకి ఇచ్చాడనుకో అమరావతి, తల్లి అడుగుతుంది, తల్లికి ఇస్తే చెల్లి అడుగుతుంది. అందుకని వైజాగ్లోదేమో చెల్లికి ఇవ్వాలి. ఇప్పుడు అమరావతి ఏమో వీడి పిల్లలకి ఇవ్వాలి, ఎందుకంటే దగ్గర ఉంటాడు కదా, 3 పిల్లలతో కలుసుకుంటాక. ఇంకో 3వది అక్కడ కట్టమని ఇడుపులపాయలో కడితే అమ్మ చూసుకుంటుంది, ఇడుపులపాయలో కడితే అమ్మ చూసుకుంటుంది. మరి వీడికి 3 ఉన్నారు కాబట్టి 3 కట్టాలా, ఇప్పుడు వీడికి 3 ఉండాలా, తప్పది. 3 ఎలా ఉంది? 9 నెలల నుంచి ఎలా ఉంది? చూస్తున్నాం కదన్నా. వారాలేంటి వారంగానే ఉంది, వారం అన్నదే ఘోరంగా ఉంది. ఇంత దరిద్రం. మమ్మల్ని పుట్టినప్పుడు తల్లిదండ్రులు కూడా ఇంత కష్టపడి ఉంటారన్నా మమ్మల్ని పెంచడానికి. వీడు చేసిన పని మేము పిల్లల్ని పెంచడానికి సత్తనం. ఇప్పుడు వీడు చేసిన పనికి మా అమ్మ బాబులు కూడా కనేటప్పుడు కూడా అంత బాధపడి ఉండరు. నేను వీడు చేసిన పనికి ఊరు నుంచి వచ్చి ఇక్కడ అద్దెలు కట్టుకుని బతకాలని వచ్చాం. ఇంతకుముందు ఏం ఘోరం జరిగింది చెప్పు? ఇంతకుముందు చంద్రబాబు అయ్యాంలో ఎవడైనా కొంపలు పాల్గొట్టాడా, లేకపోతే ఇసుక అమ్మడం వల్ల ఎవడు సంపాదించుకున్నాడో? ఒక ఎమ్మెల్యే సంపాదించుకున్నాడు, సరే అందరూ సంపాదించుకున్నారు, ఎమ్మెల్యే సంపాదించుకున్నారు, ఎంపీలు సంపాదించుకున్నారు, సీఎంలు సంపాదించుకున్నారు. లేబర్కి అన్యాయం జరగలేదంట. లేబర్కి ఎందుకు జరుగుతుందన్నా? ఏ నా కొడుకు వచ్చినా జరగదు లేబర్కే. లేబరే. కాకపోతే ఏంటంటే నువ్వు సంపాదించుకున్నావు, నువ్వు జాగ్రత్త పెట్టుకున్నావు, ఇంకోటి సంపాదించుకున్నావు, ఇంకోటి జాగ్రత్త పెట్టుకున్నాడు. ఈయన్ని చూసి నువ్వు ఏడవకూడదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించే మాట్లాడి ఆడెవడో కట్టింది అక్కడ పాల్గొట్టేసి ఇంకా ఉన్నాయి ఎందుకు పాల్గొట్టలేదు? మరి ఉన్నాయి జోలికి ఎందుకు వెళ్ళలేదు? బోర్డు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి, పెద్ద పెద్ద హాస్పిటళ్ళు ఉన్నాయి, నీ దరిపోలియే ఉన్నాయి. ఎక్కడ కాబట్టి అక్కడైతే పులివెందుల్లో లేవా? బోకర స్థలంలో కట్టినవి. నువ్వు ఏడదాకా వచ్చి మా ఇక్కడ విజయవాడలో పాల్గొడుతున్నావు. నువ్వు నీ ఇంటి పక్క నుంచి లెక్కేసుకో, పంచాయతీ స్థలంలో ఎన్నెన్ని ఉన్నాయి నీకు తెలుస్తాయి. నీ ఊళ్ళో చూడు, పులివెందుల్లో లేవా? పోరంబో స్థలంలో కట్టి బోర్డు ఉన్నాయి. అయ్యి నువ్వు పాల్గొట్టుకోవాలి. కానీ మాకు ఇప్పుడు ఇక్కడ పాల్గొట్టవలసిన అవసరం ఏందన్నా? కట్టాడు సరే అయ్యింది, ప్రజల సొమ్ము దేనికో దానికి నువ్వు వాడకపోతే వెళ్ళిపోలే. ఏటికో గుడంకో దేనికో గవర్నమెంట్ గుడంకి ఏ ఎలక్షన్ బాక్స్లో పెట్టుకుంటారో, లేదా ఎలక్షన్కి వచ్చిన జనం ఉంటారో, లేదా ఎలక్షన్కి వచ్చిన జీపులో ఏడు పెట్టుకుంటారో, పాడైపోయిన సరికి ఏదైనా పెట్టుకుంటారో. పడగొట్టడం ఏం దేనికి? అసలు పడగొట్టావు సరే, నువ్వు ఏడ కడతావు? నువ్వు గవర్నమెంట్ రేటు బట్టి కడతావా? నువ్వు పొలం కొన్నా స్థలం కొన్నా గవర్నమెంట్ రేటు బట్టి కడతావా నువ్వు? లేదా ఎలా కడతావు నువ్వు? గవర్నమెంట్ రేట్ని ఇక్కడ ఎవడన్నా కట్టగలదుడా? ఇప్పుడు గజం ఇక్కడ వచ్చేది 30,000 40,000 ఉంది ఈ పనికిరాని పౌరస్థానంలో. ఒక సెంట్ వచ్చి నువ్వు ఆ లెక్కను లెక్కేసుకుంటే ఎకరానికి ఎన్ని కోట్లు అవుతుంది? గవర్నమెంట్ రేట్ ఉన్నది ఎంత? నువ్వేం చేయగలదు? నువ్వు పడగొట్టేసావు సరే, ఎక్కడ కడతావు నువ్వు? ఎవడెవడో మాట్లాడి నువ్వు పగలగొట్టేసి ఎవడో పక్కోడు ఏదో పగలగొట్టి జనం దేవుందులో పిచ్చినా కొడుకులు. మన పోలీసులతో సెక్యూరిటీతో వస్తున్నాగా మనం మించిన లేదని నువ్వు చేస్తే ప్రజల పొద్దున్న నిన్ను కాకుండా ఇంకోటి ఓటేశారనుకో, నీ దోలపు నువ్వెలా చంద్రబాబు నాయుడు మీద పడుతున్నావో అలాగే పొద్దున్న నీ మీద చంద్రబాబు నాయుడు వచ్చినా పవన్ కళ్యాణ్ వచ్చినా నీ మీద అలాగే పడతారు. నువ్వేం చేసావు అది పాల్గొడడం వల్ల నీ తప్పు అని చెప్పి పడతారు. నువ్వు ఆపుకునే దమ్ము ఉండాలి. అప్పుడు ఇవాళ మనం ఏం చేసినా పర్వాలేదు అని అనుకుంటే పొద్దున ఇంకోటి మారుతాడు. నీ బాగుపడి సొమ్మేం కాదు ఇది. నువ్వు పుట్టిన కానీ సత్తజాగా చేయడానికి ఇది నీ సొంతదేం కాదుగా. నువ్వు 5 సంవత్సరాలకు అవతల పోతావు. ప్రజలు బాగుంటేనే నీ బాగు, ప్రజలు బాగుంటే నీకు ఓటేస్తారు. 5 సంవత్సరాలు నువ్వు అవతల పోతాగా, మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఎక్కాడనుకో నిన్ను తీసి చేకటాడేస్తాడు. నువ్వు ఇప్పుడు ఈ నెలగా ఎత్తుకుతున్నావు, పొద్దున్న నిన్ను కూడా అలాగే ఎత్తుతాడు ఇంకొకడు. ఎక్కడో ఊరికే ఉన్నాడుగా, నువ్వు ఏం చేయాలని ఈదో తిప్పుతున్నావు. ఆడ పొద్దున ఎక్కున్నాడు కూడా అలాగే చేస్తాడు నిన్ను, అంతేగా. నిన్నేమి ఊరికే ఉండట్లే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 9 నెలల్లో చేసిన పనులన్నీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన మీద ఏమైనా ప్రభావం పడుతుంటారా? ఫుల్గా పడుతున్నా. ప్రభావం పడటం ఏంటి? ఫుల్గా పడుతుంది. ఎవడో ఒకడు అరా ఏదో అప్పుడు ఓట్ల ఎలక్షన్లో డబ్బులు పడినా ఒక 10 మందో 20 మందో అన్నా నీకు ఎందుకు మేము ఉన్నామని మెసేజ్లు పెడతారు. అన్న మేము ఎంతమంది ఉన్నామని చెప్పి 4 దగ్గర అన్న చిన్న పేరు రాయన్న
పుస్తకం మీద మన అన్నకే అని చెప్తారు. సరే ఏదో పోయిందేముందో కానీ ఎవరికాడ రాస్తా ఉంటారు అన్న, అంతేగాని ఓట్ల ఎలక్షన్లో పుల్లిగా పడుతుంది. చెప్తున్నానుగా, చంద్రబాబు నాయుడు గారు అన్న పరిపాలన కన్నా వీడు ఎక్కువేం కాదు. ఆయన నిజంగా చెప్తున్నాను, సీనియర్. ఆయన లేనందుకు ఎంతోమంది బాధపడుతున్నారు. ఓటు వేసిన వాళ్ళే చొప్పించి కొట్టుకుంటున్నారు. చెప్తున్నానుగా, నేను ఓటు కేవలం ఎందుకు వేసానంటే ఓడిపోతే మళ్ళీ పోటీ ఉండదు చంద్రబాబు నాయుడికి, కొద్దిగా ఇది ఉండదు అనే వేసాను నేను ఓటు. నాకు నా పిల్లానికి చేయవలసిన అవసరం మాకు లేదు. నేను కన్నాను, నా పిల్లానికి అన్నాను. నా కూతురు వీడి చదివించక్కర్లేదు, నేను చదువుకోగలను, నేను సాగుకోగలను. వీడు చేసేది ఏమి చేయక్కర్లేదు, ఎలా ఉండదు అలా రన్ చేస్తే చాలు. వీడు ఇసుక కుదులుకుని జనాలకి ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు. పోలీసు వాళ్ళు కానించి ఎవడైనా సరే, ఇంతకుముందు ఒక పోలీసు వాడి గురించి వెళ్తే సమాధానం చెప్పేవాడు, ఇప్పుడు ఆగరా ఆడొస్తాడని ఈడిపోతున్నాడు. లేదంటే ఇప్పుడు ట్రాఫిక్ కూడా ఉన్నాడు అనుకో, ఆడికి పనికిరాని దాన్ని కూడా అడుగుతున్నాడు. ఏంట్రా ఇది బండి ఏంటి, నెంబర్ ఏంటి, ఆ నెంబర్ మొన్న బండి ఆపరాను అన్నది నెంబర్ ప్లేటు చూడు, నా నెంబర్ ప్లేట్ నా బండి దగ్గర తీసుకెళ్తాను క్లియర్గా అలా ఇంత అచ్చలతో రాసి ఉంటుంది. యారా నెంబర్ ప్లేటు సీఏ గారు కనపడలేదంటారా, మెసేజ్ పెట్టాను బండి ఎట్టరమ్మన్నాడు అని చెప్పాడు ఒక కానిస్టేబుల్ ఆ రింగ్ రోడ్లో. దీనంత దరిద్రమైన ప్రభుత్వం రెండోది లేదు అసలు. వీడు ఓటు వేయడం, నేను కేవలం ఓటు ఎందుకు వేసానంటే పొద్దున మళ్ళీ వేరే వాడి దగ్గర తలెత్తుకోకుండా వీడు పోతాడేమో ఎట్టన్నా, మళ్ళీ తెలుగుదేశానికి పోటీ ఉండదేమో, పోటీ లేకపోతే ఇంకా బొమ్మలాట్లు ఆడతారో అని కేవలం ఓటు వేసాను తప్ప వీడు నగ్గాలే, నాకేదో పెట్టాలి, నాకేదో పీకాలని పెట్టలేదు. వీడేదో నా తొక్కలో 15,000 నా పిల్లకేస్తాడో తెచ్చుకుని కూర్చి పెట్టుకుందామని పొరపాటు వేయలేదు. 15,000 వేస్తున్నాడన్న. పాల ప్యాకెట్ రేటు ఎంత పెంచాడు? 9 నెలలు అవుతుంది. ఎన్నిట్ల రేటు పెంచావు నువ్వు? ఇసుక రేటు పెంచావు, పాల రేటు పెంచావు, పెట్రోల్ రేటు పెరిగింది, మందు రేటు పెరిగింది. ఏం అడిగితే కేంద్రం పెంచిద్ది, అది మా నిర్ణయం లేదంట. మందు రేటు పక్క రాష్ట్రంలో కేంద్రం నిర్వహించాలా, నువ్వు కాదు, కేంద్రం నిర్ణయించాలా. బయట తెలంగాణలో బయట 60 రూపాయలు ఉంటే ఇక్కడ 120 రూపాయలు ఏంటి అసలు? బయట కేంద్రం నిర్ణయించిందా, ఇక్కడ నిర్ణయించినాడు ఎవడో? నువ్వా? నీకు సంబంధం ఏంటి అసలు? మరి బయట ఎక్కడైనా వాళ్ళు నిర్ణయించాలా. ప్రభుత్వం బార్లు ఎక్కడైనా ఉన్నాయా అసలు? తెలంగాణలో ఉన్నాయా? మద్యం బయట అమ్మేవాడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అమ్ముతారా మందు? అసలు బుద్ధి ఉందా నీకు? అసలు గవర్నమెంట్ వాడు అమ్ముతాడు మందు, అమ్మేది కాకుండా మళ్ళీ మేము మానేస్తామని చెప్తున్నావా? మానేసి వాడికి గవర్నమెంట్ వాడు అమ్మిస్తాడా? బయట వాడికి అమ్మిస్తే ఆడు 300 తీసుకుని 400 తీసుకుని అప్పుడు మాంతారు. నువ్వే అమ్ముతా ఉండి, గవర్నమెంటే అమ్ముతా ఉండి మానేయమంటే ఎవడు మాంతాడో? ఇది పిచ్చి ప్రశ్న. ఇది ఏదో చేసేదంతా పిచ్చి పనులు. ఆడవాళ్ళ మధ్య పెరిగిపోద్ది, మందు మానిపించేస్తే జనాలు ఆడవాళ్ళు ఏదో అనుకుని ఓటేస్తారు. ఆడది ఓడి పెళ్ళం మొగుడు ఎన్ని కొట్టినా తిట్టినా ఓటేసే టైంని కరెక్ట్గా మొగుడు మాట వినాలా. ఇది మట్టి కంపల్సరీ చెప్తున్నా. ఆ ఓటు నువ్వు ఎన్ని వేలు వేసిన ఆడదానికి ఓటేసే టైం మొగుడు మాట వినాలా, లేదా ఇది అయిపోద్ది. నీకు ఓటు కంపల్సరీ ఆడదాని ఓటు కావాలంటే మగోడి దగ్గర నుంచి వెళ్ళాలా. మొగుడు దేని చెప్తే దానికి ఓటు వేయాలా. ఏదో 1, 2, 6, 3 ఉంటాయేమో లేకముండలు, అంతేగాని నీకు ఓటు వేయాలంటే మొగుడు చెప్తేనే నీకు ఓటు వేస్తుంది. అర్థమైందా? నువ్వేదో ఆడవాళ్ళకి 15,000 వేసాం, పాల రేటు 3 రూపాయలు పెంచాం, మందు రేటు 120 పెంచాం. మగోడు లేదా ఆడ దొరికితే చాలు. మన ఆడది కూడా మొగుడు మాట వినే ఓటు వేస్తుంది. నీకు మొగుడు మాట కంపల్సరీ ఉంటుంది. ఓటు విషయంలో మట్టికి నువ్వు పిచ్చి ప్రశ్నలు. అది ఏది మొగుడు మానేస్తే మందు రేటు పెంచేస్తే ఆడది ఓటు వేస్తుంది అనుకుంటాం, పిచ్చి బ్రహ్మ అది. ఇప్పుడు నేను తాగుతాను తిరుగుతాను, చివరికి ఓట్ల ఎలక్షన్లో కానీ ఇంటికాడ కూర వండాలని నా మాట వినాలా, అవునా కాదా? ఇప్పుడు ఇంటికాడ కూర వండాలని నా మాట వినాలా, నీకు ఓటు వేయాలన్నా నా మాట వినాలా. అంతేగాని లోపలికి వెళ్ళాక నాకే ఓటేద్దాం అనుకున్నామేమో పిచ్చి ప్రశ్నలు. అది నేను చెప్తాను కదా, ఇంటికి వెళ్ళి మందు రేటు 120 రూపాయలు పెరిగింది, నేను మరి మందు తాగాను, మరి ఇప్పుడు డబ్బులు లేవని చెప్తాను. 60 రూపాయలకి 120 రూపాయలు పెంచాడు అదవని అది ఏడుతుంది. అంతేగాని నువ్వు పెంచాడు, మా అన్న 120 రూపాయలు పెంచాడు మానేసాడు అని అనుకోదు. తాగేవాడు ఎవడో మా అన్న, తాగేవాడు తాగుతూనే ఉంటాడు. అప్పుడు తెలంగాణలో 60 రూపాయలు, ఇక్కడ 120 రూపాయలు అడిగితే కేంద్రం నిర్ణయిస్తుంది కదా. కందిపప్పు రేటు 110 రూపాయలు ఉండేది, 180 రూపాయలు అయ్యింది. అడిగితే కేంద్రం నిర్ణయిస్తుంది. మరి ఈ మందు కూడా కేంద్రం నిర్ణయించాలి కదా. నువ్వెవడో అసలు అమ్మటానికి? నువ్వు ఎవడో అసలు అమ్ముతానికి? ఏదో ఓవరాల్గా అయితే అంతేం బాగాలేదు. ఓవరాల్గా బాగుంటుంది. బాగున్న మాట చెప్పుతమే చిరాకన్నది. నువ్వు బాగున్నదని అడగడం, ఆ పదమే అసలు వినడం కూడా అదొక చెవులు మూసుకోవాలి. నువ్వు అడిగినప్పుడు మళ్ళీ అడుగోసారి నన్ను, ఇది చెవులు మూసుకొని చెప్తాను నీకు. బాగున్నదని ఎలాగడుగుతున్నావు అసలు నువ్వు అలా ఎలాగడుగుతున్నావు అన్నా? నువ్వు ఒక ఇలేకరవై ఉండి అడుగుతున్నావు కాబట్టి నీకు చెప్తున్నా. బాగున్నావన్న మాట ఈ పదం అసలు అడగకన్నా చాలా చాండాలమైన కోసేది ఇది.
బాగున్నావన్న మాట అడుగుతామన్నా నువ్వు ఎందుకు చచ్చిపోలేదన్న అడిగిన ఆ మాట సుఖం. ఎందుకంటే ఇలాంటి పరిపాలన అంత దరిద్రమైన ఇప్పటికీ చూడలేదన్న నేను.